అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు నిమ్మి హాన్సీ. నేను ఈరోజు పాత నిబంధనలో దేవుని జననం కోసం తెలిపిన ప్రవచన వాక్కులు చెప్పబోతున్నాను. మొదటిది, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమునున్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. రెండవది, యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. మీకా 5:2 బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచుండెను. యెషయా 7:14-15 కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆయనకు తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినెను.